పిల్ల మోహన్ ఎందుకు కొడతలో చెప్పుకోవటమే చెప్పను. సార్ నువ్వు చెప్ప ఎందుకు కొడుతున్నావు? ఇందాకే లైగర్ ట్రైలర్ చూసిందా? అందులో విజయ్ దేవరకొండ ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను ట్రైలర్ వేస్తాను. Yes, I am a fighter. ఆగా నువ్వు ఫైటర్ అయితే నేను మొగుండు కొడితే వచ్చే జన్మలో సిగ్నల్ దగ్గర ముష్టిదాల్లో పుడతావే దిష్టి మొక్కదానా? నేను ముష్టిదాల్లో పుడితే నువ్వెవరైనా మెగాస్టార్ లా పుడతావా? అదే సిగ్నల్ దగ్గర కొట్టుకుంటూ ముష్టెత్తిస్తా. చూస్తావేంటి పడుకో. ఇది ఈ వాటర్ దాకా వాయించండి. అలసిపోతున్నారా? వారిని చెప్ప మెదడేమైనా దొబ్బిందట తన్నులు తిన్నది నేనైతే వాటర్ దానికి ఎత్తవేట్రా వంకర మొహం ఎదవా. ఫైనల్ రౌండ్ రే. అమ్మా కళ ఎంత రియలిస్టిక్ గా ఉంది. ఏమైందండి? అమ్మో ఇది కళ్ళ కొట్టిద్దని చెప్తే అది నిజం చేసిన చేతది. అసలు చెప్పకూడదు. ఏమైంది బా? కరెంట్ షాక్ కొట్టిన కోతిలో అలా వచ్చావు. అరిచేనా? లేదే ఆవలిచ్చా. కల్లో మీ అక్క ఎంటపడి మరీ ప్రేమించా కొట్టారు. హౌ రొమాంటిక్ యు ఆర్ నాటీ గర్ల్. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఏదో నాటుకోడు మొహం ఇది తేడా కొడుతుంది. ఏంటే బావ కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నాడు? ఇంటి పై కప్పుకున్న కన్నం ఎండాకాలంలో కనిపించకపోవచ్చు, కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రం దాని బండారం ఖచ్చితంగా బయటపడిద్ది. బావ గురించి అడుగుతుంటే కన్నాలు కప్పులంటావేంటే? నేను చెప్పింది మీ బావ గురించే. కరెక్ట్ గా టైం చూసి సెంటర్ చేస్తే హోల్స్ అన్ని బయటపడతాయని. వాట్సాప్ లో ఈ ఆగస్ట్ 15కి దేశభక్తి స్టేటస్లు అన్నీ అయిపోయాయి. ఇంకెందుకు లేటు? గణేష్ వస్తున్నాడు కదా వినాయకుడు స్టేటస్ మొదలెట్టు. ఉండండి, ఇంకా కృష్ణాష్టమి స్టేటస్లే కంప్లీట్ అవ్వలేదు. పిల్లలకి కృష్ణుడు గిట్ట పేసి స్టేటస్లు. ఈ ఆడవాళ్ళు భలే విచిత్రమైన వాళ్ళరా. కొడుకులకు కృష్ణుడు వేషం వేసి స్టేటస్లు పెట్టుకుని మురిసిపోతారా? అదే భర్త కృష్ణుడు వేషాలు ఎత్తే స్టేషన్ లో పెట్టేస్తారు. మన ఇంట్లో వెండి తింటే పర్లేదండి, ఇంట్లో తింటేనే ప్రమాదం. అబ్బా నువ్వు కూడా కొటేషన్లు కొట్టేస్తున్నావు. మీతో తిరుగుతున్నా కదండి, అన్ని అలా వచ్చేస్తున్నాయి. దీర్ఘ సుమంగళి బావ. థ్యాంక్స్ అండి. మీకు ఇంకో విషయం చెప్పాలా? లేట్ చేయకుండా చెప్పే. గవర్నమెంట్ వాళ్ళు సిటీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారంట. మీరు ఇంకా ఈ లెటర్లు ప్లాన్లు వేయకండి, దొరికితే కుమ్మేస్తారు. అసలు చెప్పను. ఒరే సిటీ అంతా సీసీ కెమెరాలు పెడుతున్నారని నాతో చెప్తే చెప్పు, మీ అమ్మగారికి మాత్రం అసలు చెప్పుకో. ఏంటి ఏంట్రా కట్టిన చీరలు మళ్ళీ కట్టి కెమెరాల్లో కనబడుతున్నాడని నెలకు 4 చీరలు కొనమంటారు. నిజమేనండి. చీరలకు కూడా ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే బాగుండ్రా. చీరలు చిరిగిపోగానే వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులతో కొత్త చీరలు కొనిచ్చేసి హ్యాపీగా. కానీ చీరలకు పాలసీ ఉంటది కానీ పాలసీలు ఉండవు. మరే ఇక్కడున్నావా? ఇల్లంతా వెతుకుతుంటే ఇంతకీ ఏంటి ప్లాన్? చెప్తా చెప్పు. హలో బూడిది బాబాజీ, ఎలా ఉన్నారు? ఇంతకీ నేను చెప్పింది రెడీ చేశారా? ఎంత స్వామి? 25,000. వద్దు స్వామి, నేను డబ్బులు పంపిస్తా, మీరు ఆర్డర్ పంపించండి. ఏంటే బూడిద బాబా అంటున్నావు, ఐటమ్ అంటున్నావు? కొంపతీసి బావకైనా చేతపడి చేయించేస్తున్నావా? చేతబడులు అవి మనుషుల మీద పని చేయొచ్చు కానీ మీ బావ మీద ఎక్కడ పని చేస్తాయి? కాశ్మారా, మీ బావ అసలే దెయ్యాలతో డిన్నర్ చేశారాకం. కరెక్టే, గెటప్ వేస్తే బావ సేమ్ పకీర్లాగే ఉంటాడు. ఇంతకీ స్వామీజీ కాన్సెప్ట్ ఏంటే? చెప్తా అని లాగ్ చేస్తావేంటే? నువ్వేం చేస్తావో తెలుసుకోపోతే నేనేం చేయాలో ఎలా తెలుస్తుంది? నువ్వు తెలుసుకొని ఏదేదో చేసే కంటే తెలుసుకోకుండా ఏమి చేయకపోవటమే బెటర్. ఐటమ్ వచ్చాక క్లారిటీ ఇస్తా, అప్పుడు దాకా వెయిట్ చేయి. బాబాతో బావకేదో గట్టిగానే ప్లాన్ వేసినట్టుంది. ఐటమ్ రాజా, నీ నా దేవుడే కాపాడాలి. ఈ టైంలో నువ్వే కాపాడాలయ్యా. హరా శ్రీనివాసన్ నమ్ముకుంటే అడుగు తినిపోతారా? పూర్తిగా ఏనండి సార్. చెప్పు. హరా శ్రీనివాసన్ నమ్ముకుంటే కష్టాల్లో ఉన్నవాడిని కాటికి పంపించి కాపాడినట్టే. అందుకే నీకు ఫోన్ చేశా, నాకు ఒక కష్టం వచ్చింది. ఏమైంది బాస్? మేడం ఏమైనా డివర్స్ ఇచ్చేస్తాన్నారా? అది కష్టం ఎందుకు అవుద్ది, ఇస్తే సుఖమేగా. అయితే అసలు ఎవరు మరి మిమ్మల్ని ఎండి సీట్ లోంచి పీకేసి మేడం గారు ఎక్కేస్తున్నారా? ఆవిడెక్కడ మాట పక్కన పెడితే నన్ను పీకేస్తే బాగున్నా, నువ్వు చాలా ఆశపడుతున్నట్టున్నావు. ఆశ కాదు బాస్, ఆనందం. మార్పు మంచిదేగా. నా కోరుకుంది కూడా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు. మ్యాటర్కి వద్దామా? చెప్పండి. మన ఆఫీస్లో రమేష్ గారి పోస్ట్ ఖాళీ అయింది కదా? అయింది. ఆ పోస్ట్కి మా చెల్లి తరపు నుంచి 3, మా ఆవిడ తరపు నుంచి 4 రికమెండేషన్తో వచ్చారు. ఇది రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తేనేమో అది సంపేద్ది, అది రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తేనేమో ఇది సంపేద్ది.
చావడం కామన్ అంటారు. అంటారు. ఈ 7గురిలో ఎవరిని సెలెక్ట్ చేసినా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అదేంటన్నది నువ్వే చెప్పాలి. ఆ, ఇలాంటి స్ట్రాంగ్ రీజన్ కోసం నన్ను ఎంచుకోవడానికి అసలు రీజన్ ఏంటి బాస్? మన ఆఫీసులో కల్లా ఎదవ తెలివితేటలు ఉన్నవాడు ఎవడా అని ఫిల్టర్ చేస్తే దిగి ఇండికేషన్ నువ్వే. ఎదవ డికాషన్ మొహం ఈడిది కదా, నన్ను అంటాడేంటి? అలా చెప్తున్నా, వచ్చిన 7గురికి ఒకే ప్రశ్న వేయండి, ఆన్సర్ ఒకే ముక్కలో ఉండాలని చెప్పండి. ఇంతకు ప్రశ్న ఏంటి? చెప్తున్నా, కంగారేంటి? పులి మీద స్వారీ, దీనికి ఒకే ముక్కలో ఇంకో ఉదాహరణ ఏంటి? ఏంటి? చెప్తున్నాను ఉండరా, ఎలుగుబంటి, కంగారెందుకు? పెళ్లి చేసుకోవడం అని వెంటనే ఎవరు చెప్తాడో ఆడికి ఇచ్చాడు జాబు. ఎందుకలా? ఎందుకు అలా అంటారేంటండి? పెళ్ళైనడు ఇంట్లో తక్కువ ఆఫీసులో ఎక్కువ ఉంటాడు, సెలవులు అడగడం, ఓవర్ టైం ఇచ్చిన ఓపికగా చేస్తాడు. పెళ్ళైనడికి ఉద్యోగం ఇస్తే కంపెనీ వృద్ధిలోకి వస్తుంది. ఇదే స్ట్రాంగ్ రీజన్ అని మీ వాళ్ళతో చెప్పండి. అదిరిపోయింది. పోద్ది. మళ్ళీ ప్రూవ్ చేసావు. ఏమని? మన ఆఫీసులో ఏదో తెలివితేటలు ఎవడుకున్నాయా అంటే నీకే అని. సాయి చేయించుకుని మరీ తిడతాడు. ఎద్దావా ఏవే కాఫీ వచ్చేసింది. ఏంటేది? సబ్బు నీళ్ళా? కాదు, ఆయిల్. కూరలో వేసేదా? తలకు రాసేది. జుట్టు బాగా పెరిగిద్దా? కాదు, బాగా రాలిద్ది. ఈ ఆయిల్ రాస్తే మీ బావకి బట్టతలైద్ది. అప్పుడు జీవితంలో ఏ అమ్మాయి మీ బావంక చూడదు. బట్టతలతో బావ ఫేస్ అచ్చు బండ మీద తొండలా ఉందే బాబు. వేరే అమ్మాయి ఏంటి? నువ్వే చూడలేవు. పర్వాలేదు, అలవాటు చేసుకుంటా. మొత్తం పోవటం కన్నా సగం జుట్టు పోవటమే బెటర్. వెళ్ళి కాఫీ ఇచ్చి మీ బావని స్నానానికి రెడీ అవ్వమని చెప్పు. నేను ఈ ఆయిల్ తో వస్తా. జై బుడిది బాబా. ఈ మధ్యన బుర్ర ఎక్కువ వాడేస్తున్నాం, అరిగిపోద్ది. ఇంకో బావా కాఫీ. పని ఏమి లేదా, నువ్వు కాఫీ తెచ్చో? అవునులే, ఈ ఇంట్లో పని పాట లేకుండా పచారీలు చేసేది నువ్వు ఒక్కదానివే కదా. బట్టతల కాదు, మొత్తం గుండైపోవాలి. ఏంటి మొహం పండుకోతలు పెట్టుకుని లోపలేదు తిట్టుకుంటున్నావు? తిట్టుకోట్లే బావా, తలుచుకుంటున్నా. ఈ వారం లాస్ట్ శుక్రవారం కదా, అక్క నీ జుట్టుకి నూనె పెట్టి వంటికి నలుగు పెట్టి స్నానం చేయిస్తానుంటుంది. ఆ సీన్ తలుచుకుంటున్నా. వరలక్ష్మి వ్రతానికి ఆడవాళ్ళు కదా రెడీ అవుతారు, నేనెందుకు? బావా, ఇన్ని క్వశ్చన్స్ ఇస్తే నా దగ్గర ఆన్సర్స్ లేవు. రమ్మంటుందిగా, రా అంతే. వస్తా, దానికి అరవడం ఎందుకు? గోవిందా గోవిందా గోవిందా. ఇదేంటిది జుట్టుకు దండం పెట్టుకుంటుంది? లాస్ట్ శుక్రవారం కదా, దేవుని తలుచుకుంటుంది. బాగా ఓవర్ చేస్తుంది. నువ్వు ఆయిల్ పెట్టు. ఏంటి ఆయిల్ జుమ్మని లాగుతుంది? లాగుతుంది. పనిచేస్తుంది. ఏంటి పని చేస్తుంది అంటుంది? మీకు బట్టతల రావాలంటే ఆయిల్ పని చేయాలి కదా. బట్టతలంటే సొట్ట మొహం దానా? లేకపోతే నాకు తెలియకుండా సెకండ్ ఫోన్ కొని సెకండ్స్ మెయింటైన్ చేస్తారా? చెప్పండి, ఎవరి కోసం కొన్నారు ఈ సెకండ్ ఫోన్? ఎవరి కోసం కొన్నామంటే ఎడ్డు చెప్పమోహం దానా? నా కోసమే కొన్నా. డబ్బా ఉంది, ఫోన్ ఏది? కొత్త ఫోన్ కదా, చూస్తే వాడేస్తారని దాచా. ఎందుకు? తొందరలో 15,000 లోపు చైనా ఫోన్లు అన్ని బ్యాన్ చేస్తారంట. మళ్ళీ అప్పుడు ఫోన్ కొనాలంటే రేట్లు పెంచేస్తారని ఇప్పుడే కొని దాచా. అంటే నీ సెకండ్ ఫ్యామిలీ కోసం కొనలేదా? సెకండ్ ఫ్యామిలీయా? ఎవరు చెప్పారు? చెప్పింది. అంకమ్మా, నీకు ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడుతుంటే. అమ్మో, ఇక్కడ ఉంటే కార్టాజ్ కరకర నవ్వులేస్తాడు. ఇప్పుడు నా జుట్టు పరిస్థితి ఏంటే? విరుగుడు కోసం బూడిద బాబాకి ఫోన్ చేయటమే. బూడిద బాబా చూద్దాం, తొందరగా ఫోన్ చేయి. నా మోహన్ గాలి విగ్గు కూడా పోదే. ఏమైంది? అది బూడిద బాబా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.